గుడ్ మార్నింగ్, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సులో పాల్గొనేందుకు సైన్స్ వర్సిటీలు, ఐఐటీలు, ప్రముఖ సంస్థలకు చెందిన 18,000 మంది ప్రతినిధులు తిరుపతి చేరుకున్నారు. వివిధ పరిశోధనలకు సంబంధించిన స్టాళ్లు, వేదికలు ఎస్వి యూనివర్సిటీలో కొలువుదీరడంతో తిరుపతిలో సందడి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, విమెన్ సైన్స్ కాంగ్రెస్ లను సీఎం చంద్రబాబు రేపు ప్రారంభిస్తారు. ఇవాళ ఉదయం రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. సదస్సు ఆరంభ ప్రసంగం ప్రధాని చేస్తారు. ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సదస్సును ప్రారంభించాక తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు ప్రధాని మోడీ. భద్రత కోసం తిరుమల, తిరుపతి ప్రాంతాన్ని గుప్పెట్లోనికి తీసుకుంది ఎన్సీజీ. సైన్స్ కాంగ్రెస్ జారీ చేసిన పాస్లున్న వారిని అటువైపు అనుమతిస్తున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్, తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద పూర్తి నిఘా, భద్రత కొనసాగుతోంది. సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనే అతిథులకు స్వాగతం, వసతి, భోజన, రవాణా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని కమిటీలు తమ తమ పనుల్లో తలమునకలై ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో సువిశాల ప్రాంగణంలో ప్రధాన వేదిక శ్రీనివాస ఆడిటోరియం అందంగా ముస్తాబైంది. తిరుపతి కార్పొరేషన్ తుడా ఆధ్వర్యంలో నగరంలో రహదారుల విస్తరణ, ఫుట్పాత్ల నిర్మాణం చేశారు. 30 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలంకరణ పనులు చేశారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కలలను సాకారం చేసే పెయింటింగ్లను వేశారు. మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఈ రోజు సమావేశం అవుతోంది. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూసేకరణ చట్టానికి నిరసనగా గురు, శుక్రవారాల్లో సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది. అయితే బీఏసీలో ఒప్పందం ప్రకారం ఇవాల్టి సభకు హాజరు కానుంది కాంగ్రెస్. మత్స్యశాఖపై స్వల్పకాలిక చర్చలో కూడా పాల్గొనుంది. మత్స్యశాఖపై ఇవాల్టి సమావేశంలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. డిసెంబర్ 29న కేసీఆర్ మత్స్యశాఖపై సభలో నివేదిక ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడతారు. సభ మొదలవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తారు. క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియేషన్ యంత్రాల ఏర్పాటు, భద్రాద్రి అభివృద్ధి, వైద్యుల కొరత, అవయవ మార్పిడి చికిత్సలు, మెగా డైరీ, విజయ డైరీ, జీవో 58, 59, ఇళ్ల క్రమబద్ధీకరణ లాంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు. శాసనమండలిలో కూడా ఈ రోజు బిజినెస్ యథావిధిగానే కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల్లో విదేశీ ఉపకార వేతన పథకం, పింఛన్లు, బిందు సేద్యం, యూనిట్ల పెంపు, గుర్తింపు లేని విద్యా సంస్థలు లాంటి అంశాల మీద ప్రశ్నలుంటాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆయన పరామర్శిస్తారు. కిడ్నీ సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉద్దానం కిడ్నీ కష్టాలపై ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించింది. ఇచ్చాపురంలో జరిగే రోడ్ షోలో కూడా పాల్గొంటారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటిస్తారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ సమీపంలో ఉద్దానం కిడ్నీ బాధితులను కలుస్తారు పవన్. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. మరోవైపు పవన్ ఇచ్చాపురం టూర్ ను సక్సెస్ చేసేందుకు జనసేన కార్యకర్తలు, నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ పరామర్శించబోయే బాధితుల జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. యూపీలో మొదలైన ఎస్పీ పోరు ఢిల్లీకి చేరింది. చీలిక స్పష్టమైపోవడంతో పార్టీ గుర్తు సైకిల్ కోసం పోరాటం మొదలైంది. అది తమకు చెందుతుందంటే తమదే అని రెండు వర్గాలు వాదిస్తున్నాయి. తమదే అసలైన సమాజ్వాదీ పార్టీ అని వాదిస్తున్న అఖిలేష్ వర్గం ఈ రోజు రామ్ గోపాల్ యాదవ్ ను ఢిల్లీ పంపుతోంది. పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన ఎన్నికల సంఘానికి ఇస్తారు. పార్టీ రాజ్యాంగం ప్రకారమే తాము జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశామనడానికి ఆధారాలు, వీడియో హోర్డింగ్స్ లను సమర్పించారు. 25 ఏళ్ల క్రితం పార్టీ రాజ్యాంగ తయారీలో కీలక పాత్ర పోషించింది రామ్ గోపాల్ యాదవే.
పార్టీపై పట్టుకోల్పోతున్న వ్యవస్థాపకుడు ములాయం సింగ్ సైకిల్ గుర్తును కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోదరుడు శివపాల్ యాదవ్, పార్టీ నేత అమర్ సింగ్ జైప్రద్తో కలిసి నిన్న ఢిల్లీ ఎన్నికల సంఘాన్ని కలిశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడిని తానే కాబట్టి ఎన్నికల చిహ్నంపై తనకే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పారు ములాయం. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చిన అమర్ సింగ్ న్యాయ నిపుణులతోనూ మంతనాలు చేస్తున్నారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ములాయం ఖండించినప్పటికీ పార్టీలో పరిణామాలతో ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ పగ్గాల కోసం కొట్టుకుంటున్న తండ్రి కొడుకులు ఈసీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన సైకిల్ గుర్తును ములాయం వర్గానికి కానీ అఖిలేష్ వర్గానికి కానీ ఇవ్వకపోవచ్చునని సమాచారం. నేడు రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం దాని ముందుకు 2 వర్గాలు హాజరై తమ గోడును వెళ్లబోసుకుంటున్నాయి. ఈ తరుణంలో సైకిల్ గుర్తుపై తేల్చే కన్నా 2 వర్గాలకు 2 కొత్త గుర్తులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణాధికారాల ప్రకారం ములాయం, అఖిలేష్ వర్గాలకు సైకిల్ గుర్తు కాకుండా 2 కొత్త గుర్తులు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఎన్నికల్లో 2 వర్గాలు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు హాజరవుతున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల అభిప్రాయాలతో పాటు ఈసారి 6 రంగాలకు చెందిన ప్రతినిధుల అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో తెలుసుకోనున్నారు. అందుకోసం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పౌర విమానయానం, రైల్వే, వాణిజ్య రంగాలకు చెందిన నిపుణులను కేంద్రం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే జీఎస్టీ సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాత ప్రీ బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొంటారు ఈటెల. జీఎస్టీ సమావేశం రేపు కూడా కొనసాగుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించనున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జగన్తో పాటు నెల్లూరుకు రానున్నారు. జగన్ టూర్ కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. వచ్చే బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి నిధులు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరం లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. పేద గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపరచాలన్న కేసీఆర్ ఆసుపత్రుల్లో పరికరాలు, మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా పసిబిడ్డకు 3వ నెల వచ్చే వరకు అవసరమయ్యే వస్తువుల కిట్ను అందించాలన్నారు. ప్రసూతి సమయంలో శిశు మరణాలు 0 స్థాయికి రావాలన్న కేసీఆర్ బస్తీల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.